ఎంప్లాయీని కొట్టి తప్పు చేసింది వీణ. మీరన్నట్టే వీణతో వాళ్ళకి క్షమాపణ చెప్పిస్తే సరిపోతుంది. పెద్ద చెప్పొచ్చు. ఇప్పుడు మీరెళ్ళి సారీ చెప్పగానే వాళ్ళు యాక్సెప్ట్ చేసి తిరిగి పనుల్లోకి వస్తారు. మరి ఆలోచన ఉంటే ఎంప్లాయీస్ అందరూ ఫ్యాక్టరీకి వచ్చేవాళ్ళు, సారీ చెప్పమని డిమాండ్ చేసేవాళ్ళు. అంతేగాని ఇలా ఫ్యాక్టరీకి రాకుండా మానుకోరు. ఇద్దరూ కలిసి కంపెనీని డెవలప్ చేసి ఎక్కడికో తీసుకెళ్తారని నమ్మాను. ఇలా మీ దురుసు ప్రవర్తనతో ఇంత పెద్ద ఇష్యూ క్రియేట్ చేస్తారని అనుకోలేదు. చేసిందంతా మీ ప్రియమైన మరదలైతే దానికి నన్ను కూడా కలిపండం దేనికి? ఓ, శ్రీ సార్ రాత్రి జరిగింది గట్టిగా మనసులో పెట్టుకున్నట్టున్నాడు. అందుకేనా నైట్ అంతా ఇంటికి రాలేదు. ఇప్పుడే వెళ్ళి వీణతో వాళ్ళ కాళ్ళు పట్టించి క్షమాపణలు చెప్పిస్తే వర్కర్స్ అంతా కూల్ అవుతారేమో డాడ్. అంతకు మించి వేరే దారి కనిపించలేదు రిషి. అలా చేసినా కూడా మిగిలిన బోర్డు మెంబర్స్ ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టరు. మీటింగ్ పెట్టి మరి దీని అంతటికి కారణమైన వీణని బోర్డు మెంబర్గా తొలగిస్తారు. చెప్పలేం. ఏదో ఒకటి చెయ్యండి అన్నయ్య. వర్కర్ని కొట్టి తప్పు చేసింది వీణ. అందుకు శిక్ష పడాల్సింది కూడా వీణకే. ఏం జరిగినా సరే నేనెవ్వరికి క్షమాపణ చెప్పను. బాబుగారు, మీరెవరు వర్కర్స్ నేమ్ బ్రతిమలాడద్దు. కడుపు కాలితే వాళ్లే పనిలోకి వస్తారు. అంటే అప్పటి వరకు కంపెనీ క్లోజ్ చేసుకుని ఇంట్లో కూర్చోవాలా? అవసరం లేదు. వేరే ఫ్యాక్టరీ యూనియన్ వాళ్ళతో మాట్లాడి పేమెంట్స్ డబ్బులు ఇస్తామని చెప్పి పిలిపించి పార్ట్ టైంగా వర్క్ చేయించుకుందాం. అప్పటికి దారిలోకి రాకపోతే అవసరమైతే ఇప్పుడున్న వర్కర్స్ అందరినీ తీసేసి కొత్త స్టాఫ్ని రిక్రూట్ చేసుకుందాం. ఈ తెలివితో నువ్వు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఎలా అయ్యావో నాకు అర్థం కావట్లేదు వీణ. పార్ట్ టైంగా కొత్త ఎంప్లాయీస్ని తెచ్చి నువ్వు పని చేయించుకుంటుంటే మన ఎంప్లాయీస్ చూస్తూ ఊరుకుంటారని అనుకుంటున్నావా నువ్వు? శ్రీ, తన మాటలు విన్నావంటే కంపెనీ మూతపడ్డమే కాదు, సొసైటీలో ఉన్న మన పరువు మర్యాదలతో పాటు మనం కూడా రోడ్డున పడతాం. అంతేకా శ్రీ, ఇప్పటికిప్పుడు కొత్త వాళ్ళతో వెళ్లాలన్నా కూడా చాలా రిస్క్. వాళ్ళని ట్రైన్ చేయాలి, కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ వచ్చే వరకన్నా వెయిట్ చేయాలి. టైం కిల్ అయిపోతుంది, వర్క్ కూడా తగ్గిపోతుంది. ఇంత బిజీ సీజన్లో ఇదంతా కుదరని పని. అవును వీణ, వాళ్ళంతా మన కుటుంబాన్నే నమ్ముకుని బ్రతుకుతున్న కార్మికులు. వాళ్ళంతా అక్కడ కష్టపడుతుంటేనే మనం ఇక్కడ ఇన్ని సుఖాలు అనుభవిస్తున్నాము. వాళ్ళ కష్టం వెలకట్టలేనిది, వాళ్ళ శ్రమ రుణం తీర్చుకోలేనిది. మనం చేసిన తప్పుకి వాళ్ళని శిక్షించి వాళ్ళ కుటుంబాల్ని రోడ్డున పడేయడం సమంజసం కాదు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి ఎలాంటి సమస్య రాకుండా ఉండేలా తీసుకోండి. అందరూ కలిసి నేను తప్పు చేశానని డిసైడ్ చేశారు కదా. ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా ఏదో ఒక డిసైడ్ అయ్యుంటారు కదా, అది కూడా చెప్పండి. నీ ఒక్కదాని వల్లే ఇంట్లో అందరికీ లేనిపోని తలనొప్పులు, టెన్షన్లు వచ్చాయి. అసలు నువ్వు ఇంత అసమర్థురాలు అని నేను అనుకోలేదు. నువ్వు సరిదిద్దుకోలేని తప్పు చేసావు వీణా. నీ వల్ల ఫ్యాక్టరీ క్లోజ్ అయ్యే సిచ్యువేషన్ వచ్చింది. ప్లీజ్, ఛాన్స్ దొరికింది కదా అని అందరూ కలిసి నన్ను టార్గెట్ చేయొద్దు. నా సమర్థత గురించి నాకు తెలుసు, దాన్ని ఎలా ప్రూవ్ చేసుకోవాలో కూడా నాకు తెలుసు. చూసావా అన్నయ్య, చింత చచ్చినా పులుపు చావదన్నట్టు తప్పు చేసింది కాక ఎలా దబాయించి మాట్లాడుతుందో నీ కోడలు. అయినా నాకెందుకో అనుమానంగా ఉంది రిషి. మన కంపెనీలు మూతపడ్డానికి ఈ బావమరదళ్ళు కలిసి ఇలా ప్లాన్ చేయట్లేదు కదా. అసలకే ఈ బావమరదళ్ళని నమ్మడానికి లేదు. ఎందుకైనా మంచిది ఈ విషయంలో వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి. పిన్ని, అనవసరంగా బావని ఇందులో ఇన్వాల్వ్ చెయ్యొద్దు పిన్ని, మర్యాదగా ఉండదు. అసలు మా అత్తన్న దాంట్లో తప్పే ఉంది ఏమో ఎవరికి తెలుసు. మేమన్నీ పక్కనే ఉండి చూస్తున్నావా ఏంటి?
మీ బావ మరదలే కదా ఎప్పుడు పక్క క్యాబిన్లో ఒకే ఆఫీస్లో ఉండేది. రిషి, మీ స్టైల్లో ఇలా టాపిక్ని ఎటేటో తీసుకెళ్లి డైవర్ట్ చేయొద్దు. ఇప్పుడు మన ముందున్న ఇష్యూ వేరు, అర్థమైందా? మనం ఆలోచించాల్సింది రియాలిటీలో ఉన్న ఫ్యాక్టరీ ప్రాబ్లం గురించి, నా మీద మీకున్న డౌట్స్ గురించి కాదు. అందరూ ఎవరు చెప్పాలనుకున్నదో వాళ్ళు చెప్పేశారు కదా. ఇప్పుడు నేను చేయాలనుకున్నది నేను చేస్తాను. ఏది ఎలా హ్యాండిల్ చేయాలనేది నాకు బాగా తెలుసని ఇంతకు ముందే చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను, మీరెవరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ముందిప్పుడు ఏం చేయాలో ఆలోచించుకో. ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు తెలుసని ఇందాకే చెప్పాను కదా. ఏమో ఏం చేస్తావో నాకు డౌటే. పోనీ నన్నేమైనా హెల్ప్ చేయమంటావా వీణా? నా తెలివితేటలతో నిన్ను ఈ ప్రాబ్లం నుంచి బయటపడేస్తాను. అందుకు బదులుగా నువ్వేం చేయొద్దు. జస్ట్ బోర్డ్ మీటింగ్లో నువ్వు తీసుకున్న నీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకో, సరిపోతుంది. నెవర్. ఈ వీణ ఒక్కసారి డిసైడ్ అయితే రెండో మనిషి మాట వినదు. ఇంక నీ కర్మ. వర్కర్స్ మ్యాటర్లో నీకుందిలే. వెళ్ళు వెళ్ళు. ఆల్ ది బెస్ట్. కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసి సాల్వ్ చేసుకో, లేదంటే ఈ రోజే నీ పతనం పూర్తయిపోతుంది. టేక్ కేర్. దీనికి మాటలతో కాదు, చేతులతోనే సమాధానం చెప్పాలి. ఛా! లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మల్లకుపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా. మల్లేసన్న దావత్లా మరీ అంత సంతోషపడిపోకు, తర్వాత నువ్వే డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది.